హాయ్ అందరికీ. ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి మా ఫాదర్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అనమాట చెకప్ చేయించడానికి. సో ఎంజే నాయుడు హాస్పిటల్ విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే అందరికీ తెలిసి ఉంటుంది. ఇట్స్ అ ఫేమస్ హాస్పిటల్. అండ్ డాక్టర్ కూడా అంటే అక్కడ ఎలా అంటే ఒక 15 డేస్కి మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ కాస్ట్ అయితే నార్మల్గా ఉండదు, చాలా ఎక్కువ ఉంటుంది. 15 డేస్కి 4000 అలా ఉంటుంది. బట్ చాలా మంచిగా క్యూర్ అవుతుంది. సో టెస్ట్లు అయితే చాలా రాశారనమాట. ఎందుకు రాశారనేది నాకు అర్థం కాలేదు. లివర్ ఫంక్షనింగ్ అని చాలా రాశారు. అవి అన్నెసెసరీ అని అనిపించింది నాకైతే. మీరు కనుక వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాకు షేర్ అయ్యింది. ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే లైఫ్లో ఒకటి అనిపించింది. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఒక బ్రదర్ ఉంటే బాగుండేది. చక్కగా ఇట్లా మా పేరెంట్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను, కానీ చిన్న చిన్న పనులకి హెల్ప్ ఉంటే చాలా బాగుండేది అనిపించింది అనమాట. ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం నాకు ఇలా వెళ్తున్నప్పుడే అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది కదా అని మేము టీకి బయటకు వచ్చామన్నమాట. మీలో ఎంతమంది బిలీవ్ చేస్తారు ఆఫ్టర్ మ్యారేజ్ ఇటువైపు పేరెంట్స్, అటువైపు ఇన్లాస్ హోమ్, కానీ మనకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అయిపోతుంది, పాప అని చెప్పి హస్బెండ్. సో మనము ఎటువైపు అయినా కొంచెం బ్యాలెన్స్ తప్పామంటే అది ఇంకా లైఫ్ లాంగ్ అది అలా గుర్తుపెట్టేసుకుంటారనమాట. సో నాకైతే చాలా భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఇటువైపు చూపించే అప్పుడు నేను కంప్లీట్లీ ఇటే వెళ్ళిపోతున్నా అనుకుంటారేమో. లేకపోతే ఇది ప్రతి ఒక్క గర్ల్కి ఆఫ్టర్ మ్యారేజ్ అనిపిస్తుంది. ద హార్డెస్ట్ పార్ట్ ఈజ్ బ్యాలెన్సింగ్ అనిపిస్తుంది అనమాట సమ్టైమ్స్. బట్ ఐ ఆల్వేస్ ట్రై మై బెస్ట్. రెండు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఉన్నంత వరకు. ఎందుకు అంటే ఏం చేయలేము కదా, ఇటువైపు మనం పేరెంట్స్ని చూసుకోవాలి, అటువైపు హస్బెండ్ చూసుకోవాలి. సో ఇది కామన్ థింగ్. ఇదేమి నేను ప్రెషర్గా కానీ స్ట్రెస్గా కానీ తీసుకోవట్లేదు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే తీసుకున్నాను అనమాట. కాకపోతే నాకు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను కన్ఫర్మ్గా మా ఫాదర్ వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఐ ఆబ్వియస్లీ సపోర్ట్ కావాలి నాకు. మా ఫాదర్ని కానీ మదర్ని తీసుకెళ్ళి మా హస్బెండ్ని హెల్ప్ కావాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో అనిపిస్తుంది అనమాట, ఇఫ్ బ్రదర్ ఉంటే చక్కగా అదే తీసుకెళ్ళు అంటే చక్కగా తీసుకెళ్ళేవాడు. టైంకి వాళ్ళకి అన్నీ చూపించినప్పుడు నేను చాలా డిలే చేశాను. ఎందుకంటే నాకు డెలివరీ అని, ప్రెగ్నెన్సీ అని చెప్పి, తర్వాత పాపని హాస్పిటల్స్ వీటి వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. లేకపోతే ఇంతకు ముందే తీసుకెళ్లాల్సి ఉండేది. బట్ మా హస్బెండ్ కూడా కుదరక అలాగా డిలే అయిందనమాట. సో అందుకు అనిపిస్తూ ఉంటుంది, అదే బ్రదర్ ఉంటే అదే తీసుకెళ్ళరా అంటే మేబీ తీసుకెళ్ళేవాడేమో కదా అని అలా. సో అలానే కదా ఫినాన్షియల్గా కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా. గొప్పగా మన దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి చూపించడానికి ఉంటుంది. సో చాలా థింగ్స్ ఉంటాయి. ఎప్పుడైనా కొంచెం సపోర్ట్ ఉంటే దట్ విల్ బి డిఫరెంట్ థింగ్. బట్ సపోర్ట్ లేనప్పుడు ఏం చేయలేం. బట్ ఇక్కడికి వచ్చేప్పటికి మా ఫాదర్కి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ నేను అంతకుముందు న్యూరోకి తీసుకువెళ్ళాము. అప్పుడు మా హస్బెండ్ అండ్ మా ఫాదర్ వెళ్ళారు, చూపించాము. ఇక్కడ కాలుకి ఎంఆర్ఐ తీశారు. సో ఇది ఏంటంటే మా నాన్నని ఎంఆర్ఐ తీసేటప్పుడు తీసేయమంటారు కదా, జోబులు ఏమేమి ఉన్నాయి, మా డాడీ అవి పెట్టుకొని వచ్చారు. అదే నవ్వుతున్నాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.